ఏంటండి డౌట్గా చూస్తున్నారు? వాళ్ళు ఎందుకు పరిగెత్తున్నారనేగా నీ డౌట్. ఒకసారి కథలోకి వెళ్దాం రండి. పది నిమిషాల క్రితం యారా ఈరోజు హెడ్ అండ్ టైల్స్ ఆడదామా? నీ చాయిస్ ఏంటో చెప్పు. నాదొచ్చి హెడ్స్. కన్ఫర్మా? ముందు తీరా. వన్ సెకండ్. ఇంతకీ బెట్ ఎంత అనుకోలేదు కదా. నీ బెట్ ఎంత? ₹13. అయితే డీల్ ఓకే. ఓ ఇట్స్ హెడ్స్. నేను గెలిచాను. ఆగరా, నా లైఫ్లో నేను ఒక్క గేమ్ కూడా ఓడిపోలేదు. అయితే నేనేం చేయను? నా డబ్బులు నేను తీసుకుంటున్నాను. నో, నేనివ్వనని చెప్పానా? వదులు. నేను వదలరా. అమ్మయ్యా, ఇలా వెళ్ళిపోదాం. పండు, నాకు కొంచెం హెల్ప్ కావాలి. దీపక్, ఏం చేయాలి నీకు? ముందు వచ్చి నన్ను మీట్ అవరా. ఓకే, వస్తున్నా. హాయ్ దీపక్. హాయ్ పండు. అరే, ఒకడు నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు రా. ఏ సైడ్ వెళ్ళాడు రా? అటు సైడు. ఓకే, పద. తొందరగా. అదే ఆగరా. అదే ఆగబే. ఎరా, తప్పించుకోడు అన్నాగా, ఇప్పుడు తప్పించుకున్నాడు చూడు. అవునరా, నిజంగా తప్పించుకున్నాడు. నాకు తెలిసి అటు వెళ్ళుంటాడు రా. ఆడి బంద, ఆడి బాడీకి అంత కెపాసిటీ లేదు. ఈడెక్కడో ఇక్కడే ఆయుష్ వచ్చి కూర్చుని ఉంటాడు చూడరా. అవునరా, నిజంగా తొందర రారా, అక్కడ ఎవరో ఉన్నారు. నిదానంగా నడు, మళ్ళీ తప్పించుకుంటాడు. ఓకే. అరే, నా డబ్బులు నాకెవరా? నో, నేనెవను. ఈ నా డబ్బులు నేను గెలుచుకున్నాను. నన్ను వదిలేయండి. షట్, ఇది తప్పించుకున్నాడు రా. త్వరగా రా. ఓకే, వస్తున్నాను. అరే, వాడు తీసుకుంటా ఏదో ఆయుధాలు తీసుకోరా. ఓ, త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయన్నా, ఇక్కడ నా పులుసు కారిపోతుంది. ఆయరానికి ఏంట్రా ఫోన్ చేసావు? అన్నా, త్వరగా రా, నన్ను రక్షించు. ఇక్కడ నేను ఆపదలో ఉన్నాను. ఏం జరిగిందిరా? త్వరగా వచ్చి నన్ను కలువన్నా. ఇద్దరు నన్ను చంపేస్తా ట్రై చేస్తున్నారు. నేను తేజ స్కూల్ క్యాంపస్లో ఉంటాను. ఓకే, వస్తున్నా. ఓకే బాయ్, త్వరగా రా. అరే, నా దగ్గర రావద్దురా. వచ్చారా చంపేస్తాను. డోంట్ మీట్ మీ.
ప్లీజ్ లీవ్ మీ, డోంట్ బీట్ మీ. నన్ను కొట్టొద్దు ప్లీజ్, కొట్టొద్దు. రే వచ్చేసాను రా. మీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. లేకరా, నీకేం అవలేదుగా? ఓకే, నాకు పర్లేదు. సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటే సంగతి. ఓకే బాయ్. దెబ్బ పడిందో మీ డబ్బా పగిలిపోద్ది. కొడతాను కదరా, మధ్యలోంచి ఎందుకు వెలుగుతావు? అరే లేగరా, ఎలా ఉంది? పర్లేదురా, మరీ గట్టి కొట్టేశాడు. రండ్రా చూసుకుందాం. వస్తారా రే? వస్తాన్రా, అయిపోయారు నా చేతుల్లో. అరే అక్కడ ఏమైందిరా? రెండో చూద్దాం. పదండి. ఇంకోసారి రిపీట్ అయిందో నా రియాక్షన్ ఇలా ఉండదు. ఉదయించే సూర్యుడి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ నా నుంచి తప్పించుకోలేవు. నో ప్లీజ్ లీవ్ మీ, నన్ను వదిలే. అరే ఏమైందిరా నీకు? బాగా కొట్టేశాడా? వాడి సంగతి నేను చూస్తాను. రే వస్తున్నాను రా. రే బాగా కొట్టేశాడ్రా. దీనమ్మ 13తో పెట్టుకుంటే టైం 3 అయ్యింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ మొత్తం ఈడే అనుకున్నారా? ఈడే తరుణ్ తేజ. బాబోయ్, కానీ ఎందుకు పరిగెడుతున్నాడు? సినిమా చివరిలో అలా డైరెక్టర్లు హీరోలు పరిగెత్తా ఉంటారు. ఎందుకని అనకూడదు, ముందు వర్కింగ్ స్టిల్స్ చూడు. ఇదేమో 13 రూపాయలు పెట్టన్నప్పుడు అందరు నవ్వారు. ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఇట్స్ ఏ రత్నశ్రీ ఎంటర్టైన్మెంట్. వీడు ఎందుకు వెనక్కి తిరిగాడరా? ఇలా మనందరం హ్యాపీగా సినిమా చూసి ఇంటికి వెళ్ళాలని చెప్పాడు రా. ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఈ సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ పనిచేసిన తరుణ్ తేజ, మణికంఠ. వీళ్ళిద్దరి చేతిలో ఉన్న ఏంటనుకుంటున్నారు? ఈ సినిమా పైరసీ సీడీలు. ఎవరికి చెప్పొద్దే.